వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఉత్తరప్రదేశ్ స్టేట్లో స్టార్ట్ చేసిన ఒక యూనివర్సిటీ కోసం మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇదే ఉత్తరప్రదేశ్ సంబంధించి ఇంకొన్ని విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ, ఓకేనా, మొట్టమొదటి అటవీ విశ్వవిద్యాలయం, ఓకేనా, మొట్టమొదటి అడవి విశ్వవిద్యాలయం మనకు ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయబోతుందండి. సో ఎక్కడ అంటే మనకి గోరఖ్పూర్ డిస్టిక్, ఎక్కడ అంటే గోరఖ్పూర్ డిస్టిక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో గోరఖ్పూర్ డిస్టిక్లో మనకి ఇక్కడ ఫారెస్ట్ యూనివర్సిటీని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మనకి 500 crores అండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ అంటే 500 crores ఇన్వెస్ట్మెంట్, 500 crores ఇన్వెస్ట్మెంట్తో ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేస్తున్నారు. సో 125 acres, ఎంత అంటే 125 acres అండి. ఓకేనండి? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతాడు. సో ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, దేశంలో మొట్టమొదటి అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నారు అంటే ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ఎక్కడ అంటే గోరఖ్పూర్లో మనకి జటాయు కన్జర్వేషన్ సెంటర్ అండి. ఓకేనా? సో జటాయు కన్జర్వేషన్ సెంటర్ అంటే జటాయు అనేది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ వల్చర్స్ని సంరక్షించడానికి ఒక కేంద్రం స్టార్ట్ చేసాం. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా? సో వల్చర్ అంటే రాబందులండి. ఓకేనా? సో వల్చర్ అంటే రాబందులు. సో గుర్తుపెట్టుకోవాలి. సో వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ ఎక్కడ అంటే జటాయు అని చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి, ఈ జటాయు దగ్గరే మనం ఫారెస్ట్ యూనివర్సిటీని స్టార్ట్ చేయబోతున్నాం. సో దేశంలో మొట్టమొదటి ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ అంటే సో ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇంకా పర్యావరణానికి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అడవులకు సంబంధించి, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ స్పీషెస్, ఓకేనా, సో జంతువులకు సంబంధించి కూడా మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో. సో 1 or 2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో మనందరికీ తెలుసు అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ అంటాం. నెక్స్ట్ పులులు ఎక్కువ ఉన్న రాష్ట్రం అన్న మధ్యప్రదేశ్ అంటాం మనం. ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పాం, మంకీస్ కానీ లేకపోతే చీతాస్ సంబంధించి కానీ, ఓకేనా, లేకపోతే అంతరించిపోతున్న జాతులు, రెడ్ లిస్ట్ స్పీషెస్ కానీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్లో. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అటవీ శాఖ మంత్రి భారతదేశంలో ఎవరు అంటే మనకి భూపేంద్ర యాదవ్. అటవీ శాఖ మంత్రి ఎవరు అంటే భూపేంద్ర యాదవ్. ఓకేనా? సో భూపేంద్ర యాదవ్ ఇక్కడ మనకి ఫారెస్ట్ మినిస్టర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఉత్తరప్రదేశ్లో ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలండి, జటాయు కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో జటాయు అంటే మనకు గుర్తు రావాల్సిన జంతువు ఏంటి అంటే మనకి ఇక్కడ రాబందులు, వల్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం ఉత్తరప్రదేశ్ వైల్డ్ లైఫ్ సంబంధించి ఇంకో విషయం కూడా చెప్తాం. ఇక్కడ ఉత్తరప్రదేశ్ యొక్క స్టేట్ బర్డ్ ఏంటి అంటే సరస్ క్రేన్ అంటాం మనం. ఏమంటామంటే సరస్ క్రేన్. ఓకేనా? ఈ సరస్ క్రేన్ ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి. ఎందుకంటే ఈ సరస్ క్రేన్ పక్షులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనండి? సో మోస్ట్ నెంబర్ ఆఫ్ సరస్ క్రేన్ బర్డ్స్ ఎక్కడ అంటే మనకి ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాన్సెప్ట్లో. ఓకేనండి? సో జంతువులు 3 రకాల జంతువులను చెప్పడం జరిగింది, సరస్ క్రేన్ ఒకటి, వల్చర్ ఒకటి. రీసెంట్గా మనం ఏం చెప్తున్నాం, మనం ఇక్కడ ఫారెస్ట్ యూనివర్సిటీ. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే రోడ్ సేఫ్టీ మంత్. ఓకేనా? సో యాక్సిడెంట్లు అవ్వకుండా, ఓకేనా, సో టు రెడ్యూస్ రోడ్ యాక్సిడెంట్స్. ఓకేనా? సో రోడ్ యాక్సిడెంట్లని నివారించడానికి, టు రెడ్యూస్ రోడ్ యాక్సిడెంట్స్ అండి. సో గుర్తుపెట్టుకోవాలి. మన రోడ్ సేఫ్టీ మంత్ని జనవరి 1 నుండి జనవరి 31 దాకా, జనవరి 31 దాకా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది. ఓకేనా? సో పరీక్షలో క్వశ్చన్ అడుగుతాడు. సో రోడ్ సేఫ్టీ మంత్ని ఏ స్టేట్ స్టార్ట్ చేయబోతుంది అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఏ మంత్లో అంటే జనవరి 1 నుండి జనవరి 31 వరకు. ఓకేనండి? సో సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ జనవరి 1 మంత్ కొత్త సంవత్సరంలో సో తెలియజేయబోతుంది ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్. సో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఉత్తరప్రదేశ్ కాన్సెప్ట్లో మనకి ఇక్కడ సెకండ్ విషయం ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఒక టెంపుల్ అండి. ఓకేనా? టెంపుల్ పేరు ఏంటి అంటే త్రిపుర సుందరి టెంపుల్. ఓకేనా? సో త్రిపుర సుందరి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే త్రిపురలో ఉంది, త్రిపుర స్టేట్లో ఉంది. సో ఉదయపూర్ డిస్టిక్. ఏ డిస్టిక్ అంటే ఉదయపూర్. ఓకేనా? సో ఉదయపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది వార్తలోకి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మనం ఒక టెంపుల్ కడుతుందండి గవర్నమెంట్, మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి అంటే 524 years అండి.
ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి అంటే 524 ఇయర్స్. ఓకేనా. సో 524 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ గుడికి. సో ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో 524 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో త్రిపుర సుందరి టెంపుల్ ఎక్కడ అంటే మనం ఏం చెప్తామంటే ఉదయపూర్, త్రిపుర స్టేట్ అని చెప్తాం మనం. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి భారతదేశంలో శక్తిపీఠాలు అంటాం కదా మనం, శక్తిపీఠాస్. ఓకేనా. సో శక్తిపీఠాలు అంటాం మనం. ఓకేనా. ఈ శక్తిపీఠాస్ 51 శక్తిపీఠాలు ఉన్నాయి ఇండియాలో. ఈ 51 శక్తిపీఠాల్లో ఈ త్రిపుర సుందరి టెంపుల్ ఒకటి. ఇదిగోండి వార్తల్లో ఇక్కడ చూపిస్తున్న పిక్లో కనిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ విషయం మనం మోదాం. నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి లతా మంగేష్కర్ అవార్డు. ఓకేనా. సో లతా మంగేష్కర్ భారతదేశంలో ఫేమస్ సింగర్ అండి, మనందరికీ తెలుసు. ఆవిడ చనిపోవడం కూడా జరిగింది. అయితే ఈవిడ గుర్తుగా ఒక అవార్డు ఇస్తున్నారు. 2025లో ఎవరికి ఇచ్చారని క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకొకటి మధ్యప్రదేశ్ అండి. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో మనకి ఈ లతా మంగేష్కర్ అవార్డు 2025 ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఇచ్చారంటే మనకి సోను నిగమ్ అండి, ఫేమస్ సింగర్ అయిన భారతదేశంలో. సో ఇతనికి లతా మంగేష్కర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మన క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ, లతా మంగేష్కర్ అంటే భారతరత్న అందుకున్న చివరి మహిళ. ఓకేనా. 2001. ఓకేనా. సో లాస్ట్ ఇండియన్ ఉమెన్ అంటాం మనం, లాస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న. ఓకేనా. సో భారతరత్న అందుకున్న చివరి మహిళ ఎవరు అంటే మనకి లతా మంగేష్కర్ అని చెప్తాం మనం. ఓకేనండి. సో ఈ వీడియోలో మన ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక 3 విషయాలు తెలుసుకున్నాం. రోడ్ సేఫ్టీ వీక్ కానీ, లేకపోతే మనం ఇక్కడ ఫారెస్ట్ యూనివర్సిటీ కానీ, లేకపోతే త్రిపుర సుందరి టెంపుల్ కానీ, లేకపోతే ఇంకోటి ఏంటంటే మనకి లతా మంగేష్కర్ అవార్డు కానీ. ఓకేనా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.